నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేవిదాసిల గురించి మనం ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ నిజ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, అసలు ఈవిడ కృష్ణదేవదాసిగా ఎలా మారారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. అయితే మన సుమన్ టీవీ స్టూడియోలో ఈరోజు దేవదాసి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హరే కృష్ణ అండి. Hare Krishna Mataji. Please accept my humble obeisances. All glories to Srila Prabhupada. దివ్య కృష్ణ దేవిదాసి గారు అంటే చిన్నప్పటి నుంచి అంటే ఎలా పెరిగారు మీరు, ఈ దేవిదాసిలాగా ఎలా మారారు, అసలు మీ బాల్యం ఎలా జరిగింది, అండ్ అలాగే మీరు ఈ స్పిరిచువాలిటీలోకి ఎలా వచ్చారు? యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది తిరుపతిలోనే. సో బై నేచర్ న్యాచురలీ నాకు ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. విష్ణు, ఐఎమ్ ఇన్క్లైన్ టు వర్షిపింగ్ లార్డ్ విష్ణు. సో ఈ విధంగా వర్షిప్ చేస్తూ వచ్చి నార్మల్, బట్ ఐ డు నాట్ నో వై ఐఎమ్ వర్షిపింగ్, వై ఎవ్రీబడి ఈజ్ వర్షిపింగ్. సో ఎందుకు ఇది చేస్తున్నారు అదంతా ఆ జ్ఞానం అయితే లేదు. But just because they are worshipping, I also followed and worshipped. But I had, even in the Vishnu also, I was so much attracted to Krishna. So అది నేను అందరినీ క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాను. అంటే ఎవరు ఇన్ రిలేటివ్స్, పేరెంట్స్, స్కూల్స్, ఎందుకు కృష్ణ ఇంపార్టెంట్, అది క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాను. బట్ ఐ డెంట్ గెట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఏది నాకైతే ఆన్సర్ దొరకలేదు. బట్ సో ఐ ఆల్సో, అందరితో పాటు నేను కూడా, అందరూ ఇప్పుడు ఎలా నివసిస్తున్నారు, ఎవ్రీ గర్ల్ అండ్ మ్యాన్, సో అలాగే నేను జీవిస్తూ వచ్చాను. But at my 17 years, means ఎక్కువగా నేను I started questioning at the age of 17. I was a school topper till my 15 years, 16 years. But 11th standardకి వచ్చినప్పుడు ఇవన్నీ, ఈ ఫేమ్, నేమ్, అదేమి అంతగా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో నేను అది పాజ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు న్యూ స్కూల్ నేను ఇష్టం, ప్రీవియస్ సర్కమ్స్టాన్సెస్ కోసం, అంటే ఎవరైనా నా పైన హోప్స్ పెడితే దానికోసం నేను జీవించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనేమనుకుంటున్నా నా చేయొచ్చు అని ఆలోచిస్తూ 11th, 12th స్టాండర్డ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా కృష్ణ గురించి ఉంది. వై స్పిరిచువల్, నాట్ ఓన్లీ జస్ట్ కృష్ణ అనేది నాకు ఎక్కువ తెలియదు. జస్ట్ ఏదో ఉంది, సోర్స్ అని క్వశ్చన్స్ చేసుకుంటున్నా. బట్ అడోలసెంట్ ఏజ్ అది, ఆల్రెడీ కంప్లీట్ డైవర్షన్స్ అండ్ క్వశ్చన్స్, పాపులారిటీ అన్నీ కావాలి అనిపిస్తుంది. సో ఆ విధంగా క్వశ్చన్స్లో వేస్తూ ఉన్నప్పుడే ఒకరోజు భగవద్గీత, శ్రీల ప్రభుపాద్ భగవద్గీత చదవడం జరిగింది. నైబర్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో తీసుకొని బారో చేసుకొని చదివాను. ఒక్కరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ చదివిన వెంటనే ఐ కంప్లీట్లీ ఫిక్స్డ్, కృష్ణ ఇస్ అల్టిమేట్ సుప్రీం, మీన్స్ ద ఒరిజినల్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఎందుకు అంత కృష్ణ గురించి శ్రీల ప్రభుపాద్ వివరించారు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో మెనీ వర్షన్స్ ఆఫ్ భగవద్గీత ఉన్నాయి ఇప్పుడు కూడా. బట్ యాజ్ ఇట్ ఈస్ మీన్స్ సూర్యుని యొక్క ప్రకాశం వివరించడానికి, మనము టార్చ్ లైట్తో సూర్యుని చూడాల్సిన అవసరం లేదు, సూర్య స్వయం ప్రకాశం. సో కృష్ణుని గురించి మన కమెంటరీస్ ఇచ్చి దాని గురించి మిస్ఇంటర్ప్రిట్ చేయకూడదు. సో భగవద్గీత శ్రీల ప్రభుపాద్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారు. అది చదివేటప్పుడు ఐ వాజ్ సో మచ్ ఇన్స్పైర్డ్ అండ్ ట్రాన్సెండెంటల్ ఫీలింగ్స్ అంతా వస్తాను. బట్ ఇది ఓన్లీ చదువుకుంటా కూర్చునేస్తే నేను ఇంకా వేరే పనులన్నీ ఏం చేస్తాను, మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని పోషించాలి, అలాంటి ఆలోచనలన్నీ వచ్చేటప్పుడు సరే కంటిన్యూ చేస్తాం క్లాసెస్ 11th, 12th అని కంటిన్యూ చేస్తూ ఇది పక్కన, నేను ఏదో ఒక రోజు వస్తాను, బట్ అప్పుడు కంప్లీట్లీ చదువుకుంటాను అని ఆశ అయితే ఉన్నింది. సో పక్కన పెట్టేసాను, అంటే ఇచ్చేయాలి కదా అని బారో చేసిన బుక్, సో ఇచ్చేసాను. బట్ అదే హ్యాంకరింగ్ అనేది ఉంది, అది చదవాలి, ఏ రోజైనా నేను కొనుక్కొని చదువుకుంటాను అనే హ్యాంకరింగ్ ఉంది. బట్ 11th, 12th కంటిన్యూ చేస్తూనే అన్నాను. బట్ నాకు ఆ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది అంతగా ఇంట్రెస్ట్ లేదు. డీప్లో వెళ్ళి దాని గురించి చదువుకోవాలి అన్న ఆశ. కానీ శ్రీల ప్రభుపాద్ ఈ భగవద్గీత వరల్డ్ వైడ్ ప్రజెంట్ చేయాలంటే మనం ఏమైనా మెటీరియలిస్టిక్ సైంటిస్ట్ అయితే అందరూ వింటారు, బట్ నా మాటలు ఎవరు వింటారు? సో అలాగే ఏదైనా మెటీరియలిస్ట్గా ఒక కంప్లీట్లీ హై పొజిషన్కి వచ్చి మళ్ళీ చేస్తాము, అలాంటి కండిషన్స్లో ఉన్నాను. మిస్కన్సెప్షన్స్లో తెలియకుండా, గైడెన్స్ అయితే ప్రాపర్గా లేదు. బుక్ ఉంది బట్ గైడెన్స్ లేదు నాకు. సో ఇన్స్ట్రక్టింగ్ స్పిరిచువల్ మాస్టర్ అక్కడ నాకు కనిపించలేదు. కాబట్టి సో నా అంతటా ఓన్గా ఆలోచిస్తూ నేనే అంధకారంలో ఉన్నాను. ఆ అంధకారంలో ఆలోచించుకుంటూ నేనే సొల్యూషన్స్ ఇచ్చుకుంటూ చేసిన దానివల్ల ఈవెన్ ఎట్ మెటీరియల్ కంప్లీట్లీ సాటిస్ఫై లేదు, స్పిరిచువల్గా కూడా కంప్లీట్లీ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే మెటీరియల్ ఆల్రెడీ ఐ వాస్ ఫెయిల్ ఇన్ మై 12th స్టాండర్డ్ ఫిజిక్స్ ఎగ్జామ్, బికాస్ ఫిజిక్స్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ మీ, దాట్ ఓన్లీ ఐ వాస్ ఫెయిల్. సో అప్పుడు ఇంకా సమ్హౌ ఐ కేమ్ టు కాలేజ్ అండ్ కాలేజ్ స్టడీస్ చేస్తున్నా. బట్ ఆ హ్యాంకరింగ్ అయితే ఉన్నింది. దెన్ ఇంకా జాబ్ కూడా, కెరియర్ పర్సూషన్ ఇవంతా జరుగుతూ ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ వన్ డే ఐ మెట్ ఐస్ కేమ్ డివోటీస్, హిస్ గ్రేట్ Gopal Prabhuji. He answered every single question. Prati question, whatever I was hankering, that longing for this 10 to 12 years I was doing, that all the questions
whenever means he used to conduct meetings for the spiritual awareness Q&A sessions about Krishna consciousness and all. సో ఆ మీటింగ్స్లో క్వశ్చన్స్ అడగడం వలన నేను తెలుసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ కంప్లీట్ విత్ జీరో నాలెడ్జ్ అక్కడికి వెళ్ళాను. సో ఆ ప్రభుజీ 50 years of devotional service experience. He was not at all in మెటీరియలిస్టిక్ లైఫ్లో ఎక్కువ అసలు జీవించలేదు. ఓన్లీ స్పిరిచువల్లీ కంప్లీట్లీ. యాజ్ సూన్ యాజ్ హీ మెట్, హీ గాట్ ఇనిషియేటెడ్ ఫ్రమ్ శ్రీల ప్రభుపాద్, డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్. అవర్ స్పిరిచువల్ మాస్టర్ హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. సో వారి దగ్గర నుంచి తెలుసుకున్న జ్ఞానం, ఇంకా ఐఎస్కేఎం డివోటీస్, శ్రీల ప్రభుపాద్ ఎంపవర్ చేసిన డివోటీస్ వాళ్ళంతా డైరెక్ట్ డిసైపుల్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న దానివల్ల నేను కంప్లీట్లీ ఇంకా మెటీరియల్ కంప్లీట్ డిటాచ్మెంట్ వచ్చేయాలి అన్న. ఎవ్రీడే మేము చాంటింగ్ ఇవంతా. డివోటీ అసోసియేషన్ అనేది ఫెన్సింగ్ లాగా. డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మెటీరియల్ లైఫ్లో, బట్ వాళ్ళ అసోసియేషన్, వాళ్ళ ఫ్రెండ్స్ సరౌండింగ్, ఇప్పుడు ఎలా మదర్ ప్రొటెక్ట్ చేస్తుంది, చైల్డ్ తనంతట తాను వెళ్తే అగ్గిలో కూడా చేపెట్టేయచ్చు. సో కానీ మదర్ ప్రొటెక్ట్ చేయడం వల్ల మనం ప్రొటెక్ట్ చేయబడతాం. సో అలాగా డివోటీస్ అసోసియేషన్ అనే దానివల్ల ఒకవేళ ఒకరోజు నేను తప్పు చేసినా, కింద పడినా కానీ మళ్ళీ వాళ్ళ వల్ల మనం పైకి లేసాం. సో ఓకే. సో మీరు కాలేజ్ లైఫ్ అన్నారు అండ్ జాబ్ లైఫ్ అన్నారు, ఇంజనీరింగ్ చేశాను అన్నారు. అంటే లైక్ ఇప్పుడున్న సొసైటీలో ఇవన్నీ ఫేస్ చేసి, అంటే లైక్ ఒక కాలేజ్ లైఫ్ తెలిసి, మీకు ఒక జాబ్ లైఫ్ తెలిసి కూడా చాలామంది ఇటు సైడ్ అంటే స్పిరిచువల్ సైడ్ రావడానికి మీ ఏజ్లో మెయిన్గా అంత కనెక్ట్ అవ్వరు స్పిరిచువల్ లైఫ్కి. అంటే మీరు ఇన్ని ఎక్స్పీరియన్స్ చేసి కూడా కంప్లీట్గా ఈ స్పిరిచువాలిటీలో స్టిక్ అవ్వడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు? Krishna only. Krishna inspires, and Srila Prabhupada means the spiritual world. There are two worlds, spiritual and material world. We are, marginal living entities. Spiritual అనేది superior, always superior. ఇన్ఫీరియర్ అనేది ఎప్పుడు మనము సుపీరియర్లో ఉండాలి. అక్కడికి అంటే ఇన్ఫీరియర్ అండ్ సుపీరియర్ అనేది ఇన్కంపాటబుల్. సుపీరియర్ ఎప్పుడైనా ఇన్ఫీరియర్ చేత కంట్రోల్ చేయబడలేదు. సుపీరియర్ ఇన్ఫీరియర్ని కంట్రోల్ చేస్తారు కదా. సో మనకి ఎప్పుడు టెండెన్సీ హైలోనే, మనం పైకి వెళ్ళాలనే చూస్తాం కానీ కింద పడిపోవాలని చూడం కదా. సో మెటీరియల్ వరల్డ్ ఎప్పుడైతే ఇది ఇన్ఫీరియర్ అని తెలిసిందో అప్పుడే దాన్ని డిటాచ్మెంట్ చేసేయాలని అనిపించింది. అవ్వలేదా ఎప్పుడు కూడా లైక్ ఈ సొసైటీకి ఇక్కడే పెరిగా మీన్స్ ఆల్ అవర్ సిన్ఫుల్ లైఫ్ మనం ఏం చేస్తున్నాం, బికాస్ ఇట్ ఈస్ కలియుగ, ఎవ్రీథింగ్ ఈజ్ సిన్ఫుల్. అది చెప్తే అందరూ నమ్మరు, బట్ మనం చేసే ప్రతి ఒక్కటి సిన్ఫుల్. ఈవెన్ వాకింగ్ కూడా సిన్ఫుల్. అలా చెప్పాలంటే ఎన్నో యాండ్స్, లివింగ్ ఎంటిటీ మనమే కాదు, ఈవెన్ యాండ్స్ కూడా లివింగ్ ఎంటిటీ. సో అలా అయితే ప్రతిదీ సిన్ఫుల్లే. సో అది బికాస్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ కలియుగ, దానివల్ల ఇంకా కంప్లీట్ సిన్ఫుల్నెస్ వచ్చేసింది. సో డివోషనల్ సర్వీస్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు అన్నీ కంప్లీట్గా ప్యూర్ అయిపోతాం మనం. సో ఆ డివోషనల్ సర్వీస్ స్టార్ట్ చేయడం నేను చేశాను. నేను ఒకటే చేస్తే ఎప్పటికీ చేసిండలేను, బట్ అవర్ ఇన్స్ట్రక్టింగ్ శిక్షా గురువులు ఉంటారు, శిక్షణ ఇస్తారు. లైక్ కమాండర్ ఇన్ చీఫ్, లైక్ మిలిటరీ అకాడమీలో కూడా ట్రైనింగ్ ఇస్తేనే కదా సోల్జర్స్ ఫామ్ అవుతారు, లిటిల్ సోల్జర్. సో అలాంటి ట్రైనర్ వీ వర్ ఫార్చునేట్ టు గెట్ హిస్ గ్రేస్ ఉంది గోపాల్ ప్రభుజీ. సో వాళ్ళ దగ్గర ఐస్కేమ్ డివోటీస్ ఫర్ వాళ్ళకి 18 years, 10 years, 12 years. I'm just 1 year, 1.5 years, that's all. They're more, eloquently they will describe all the Shastric verses. Whatever you need, they will give complete explanation of spiritual world. So వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను కంప్లీట్గా కట్ ఆఫ్ ద మెటీరియల్ అటాచ్మెంట్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ లైక్ మనం మెటీరియల్ యాక్టివిటీస్, మీరు కార్లో వెళ్తారు, డివోటీస్ కార్లో వెళ్తారు, బట్ వాళ్ళ కార్లో వాళ్ళు వెళ్ళడం వేరు, వాళ్ళు కృష్ణ కోసమే వెళ్తూ ఉంటారు. బట్ మన సెన్స్ గ్రాటిఫికేషన్, మనం బిఫోర్ డివోటీస్గా ఉండేటప్పుడు నేను ఆ సినిమాకి వెళ్దాం అలాంటి ఆలోచనలతో వెళ్తుంటాం. యూజ్ చేస్తాం అన్ని మెటీరియలిస్టిక్ యాక్టివిటీ అన్నీ యూజ్ చేస్తాం, బట్ ఫర్ కృష్ణ అన్నీ యూజ్ చేస్తాం. ఫోన్, కొంతమంది అంటారు ఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నా, ల్యాప్టాప్ ఎందుకు యూజ్ చేస్తున్నా, ఫోన్ యూజ్ చేస్తేనే కదా వరల్డ్ వైడ్, ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రూ ద ఫోన్ ఈస్ అ మీడియా ఫర్ అస్. సో అందుకని ఇవన్నీ యూజ్ చేస్తాం ఫర్ కృష్ణ సర్వీస్, దట్స్ ఆల్. ఓకే. సో ఇవన్నీ టెంపరరీ, కృష్ణతత్వం అనేది పర్మనెంట్ అని చెప్పి మీరు ఒక స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి ఆ వేలో వెళ్తున్నారని అంటారు. ఓకే, ఫైన్. అయితే మీతో మాట్లాడే కంటే ముందు నేను మీ పేరెంట్స్ తో కూడా మాట్లాడాను. వాళ్ళు అంటే మీ పరంగా వాళ్ళు అన్నిట్లోనూ హ్యాపీగా ఉన్నారు, కాకపోతే పెళ్లి గురించి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 30 years. సో మరి ఏంటండి అని చెప్పి నన్ను అడుగుతున్నారు. సో నేను అడగాలనుకుంటున్నాను అందరి ముందు, మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? For a woman, she should be always in grihasthashrama. There are a varnashrama system for us. అది కోడ్ ఆఫ్ రిలీజియస్ కండక్ట్. మీన్స్ ఇప్పుడు మనం ఆర్బిట్లో లేకపోతే ఎలక్ట్రాన్ ఎలా ఫ్రీ ఎలక్ట్రాన్ లాగా అవుతుంది, సో అలా మనం ఆర్బిట్లో
మనం రిలీజియస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవ్వాలి. మ్యాన్కి 4 ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వర్ణప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. బట్ ఉమెన్కి అనేది ఎప్పుడు గృహస్థాశ్రమం. చిన్నప్పుడు ఫాదర్ చేత ప్రొటెక్ట్ చేయబడుతుంది, తర్వాత హస్బెండ్, తర్వాత పిల్లోలు అని. సో ఉమెన్ సన్యాసి అనేది అలా లేదు. సో మేము యాక్చువల్లీ గృహస్థాశ్రమంలోనే ఉండాలి. సో యాజ్ లాంగ్ యాజ్ మీన్స్ until I get married, I'll be with my father. So, but for that marriage, I'm waiting for Krishna's sanction. So, without Krishna's approval, nothing happens. So, I'm just waiting for that. అంటే ఇదే ఎగ్జాక్ట్ కృష్ణ శాంక్షన్ అని చెప్పి మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటారు? అంటే దాన్ని ఎలా గ్రహిస్తారు మీరు? We will come to know. Spiritual ecstasies there. So, ఓకే. సో అండ్ దేవదాసి అంటున్నారు కాబట్టి మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే ఫుడ్ కానివ్వండి, మీ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఎలా yes, ఉంటుంది? అంటే this is all కామన్ మ్యాన్ లాగే ఉంటుందా, లేకపోతే అదర్ దాన్ ఇంకేమన్నా ఉంటుంది అంటారు డైలీ రొటీన్? అంటే ఫుడ్ గురించి కానివ్వండి, లేకపోతే అలా ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్ అనేది? actually, when we take a vow in front of spiritual master and in front of the devotees, ఇప్పుడు మ్యారేజ్, ఉమెన్కి మ్యారేజ్ ఎలా సేక్రెడో అది మాకు చాలా ఇంపార్టెంట్, మోర్ దాన్ అ మ్యారేజ్. సో వీ టేక్ అ వావ్ దట్ అందరి ముందర తీసుకుంటాం, కమిటెడ్ విత్ ఫుల్ కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ దట్ we must adhere to follow the 4 regulative principles, that is no meat eating, no illicit sex, no gambling, no intoxication. అంటే మద్యపానం సేవించకూడదు, ఇంకా జూదం ఆడకూడదు, మీట్ ఈటింగ్, మాంసాహారం తీసుకోకూడదు, నెక్స్ట్ అలైంగిక సంభోగం చేయకూడదు. సో ఇవి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. తర్వాత అలాంగ్ విత్ దిస్ 4 రెగ్యులేటివ్ కంపల్సరీ వీ మస్ట్ చాంట్ 16 rounds ఆఫ్ హరే కృష్ణ మహామంత్ర డైలీ. 16 rounds మీన్స్ 1 చాంటింగ్ మళ్ళా మీన్స్ ఇట్ హ్యాస్ 108 beats. 108 beats ఉంటాయి, అది 1 round కంప్లీట్గా చేయడం, అలా 16 rounds మేము చాంట్ చేస్తాం. సో అది కంపల్సరీ. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ హ్యావ్ టు ఈట్ ఓన్లీ ద ఫుడ్ కుక్డ్ బై డివోటీస్. ఎవరైతే, బికాస్ ఎందుకు డివోటీస్ కుక్ చేసిందే తినాలి అంటే, డివోటీస్ ఫుడ్ పైన లస్ట్ చూపించరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లడ్డు ఎవరైనా ప్రిపేర్ చేస్తుంటే మనం ఆ లడ్డు నాకుంటే, అండ్ ఐ మీన్ కుకింగ్ అప్పుడే మన స్మెల్ ఫ్రేగ్రెన్స్ వల్ల క్రేవింగ్స్ వస్తుంది. బట్ డివోటీస్ దే హ్యావ్ కంప్లీట్లీ సరెండర్ దెమ్సెల్వ్స్ టు స్పిరిచువల్ మాస్టర్ అండ్ కృష్ణ. సో వాళ్ళకి కావాలి అనుకోరు. మీన్స్ వీఆర్ నాట్ ద ఎంజాయర్స్, వీఆర్ ద సర్వెంట్స్, ఎటర్నల్ సర్వెంట్స్ ఆఫ్ శ్రీ కృష్ణ. సో ఎంజాయర్, భోగ అనేది భోగి is Krishna will take all the bhoga. We are just taking the prasad, mercy. Once Krishna takes, Krishna తీసుకున్న తర్వాత కృష్ణ కృప చూపిస్తే ఆ మెర్సీ ప్రసాదం. సో మేము తింటాం, బట్ ప్రసాదాన్ని తీసుకుంటాం. అది కూడా వితౌట్ నో ఆనియన్ గార్లిక్, సాత్విక్ ఫుడ్, ఆనియన్ గార్లిక్ ఉండకూడదు, బట్ నార్మల్ వెజిటేరియన్ ఫుడ్. బట్ వెగనిజం అది కూడా డిఫరెంట్. అది కృష్ణనే వెన్న దొంగ చేశారు, వెన్న తీసుకున్నారు, పాలు తీసుకున్నారు, కర్డ్, ఆవుల్ని, కౌ హెడ్ మ్యాన్ హీస్. సో ఫుడ్ తింటారా మీరు? అది డిఫరెంట్ కల్స్ వాళ్ళు ఒక్కొక్కరు ఈసమ్స్ స్టార్ట్ చేసేసారు, బట్ అది కూడా రాంగ్, వెగనిజం కూడా. ఓకే. సో అండ్ ఇప్పుడు చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే హరే కృష్ణ మూమెంట్ గురించి. అంటే సగమే తెలుసు అందరికీ కూడా. సో మీ ద్వారా ఇవాళ వినాలని ఉంది హరే కృష్ణ మూమెంట్ గురించి. హరే కృష్ణ మూమెంట్, currently Srila Prabhupada is a founder acharya of Hare Krishna movement. He has established this ISKCON and mankoni religious rules and regulations and devotional services ela cheyali. Without Srila Prabhupada we are not there at all. So we are completely indebted to him. So current acharya is Srila Prabhupada. So he has introduced, and this movement is all about to awaken God consciousness. మేము ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ బాడీలీ కాన్షియస్తోనే ఉన్నారు. ఇదే లైఫ్, ఇదే కంప్లీట్ మెటీరియల్ వరల్డే రియాలిటీ అనుకుంటున్నారు. వాళ్ళకి ఇంకొక వరల్డ్, స్పిరిచువల్ వరల్డ్ ఉందని కూడా తెలీదు. టూ డిఫరెంట్, టూ లైక్ ఇన్కంపాటబుల్. స్పిరిచువల్ వరల్డ్ సపరేట్, మెటీరియల్ వరల్డ్ అనేది జస్ట్ 1/4 మాత్రమే, స్పిరిచువల్ వరల్డ్ అనేది 3/4. యాక్చువల్లీ ఇక్కడ చూస్తున్నారు, మీరు అంటున్నారు మీ పర్సెంటేజ్ చాలా లో అని ఇంతకుముందు అడిగారు. సో ఈ మెటీరియల్ వరల్డ్లో మా పర్సెంటేజ్ లో, బట్ యాక్చువల్లీ హోల్ వ్యూ మీన్స్ కంప్లీట్ ఫామ్ తీసుకుంటే 3/4 ఆఫ్ ద స్పిరిచువల్ వరల్డ్ ఉంది యాక్చువల్లీ. అంత వైష్ణవాస్, విష్ణుదూత, శ్రీకృష్ణ, అక్కడ వైకుంఠస్, అంత పెద్ద ఎక్స్పాండెడ్ ఫామ్, బిగ్ వరల్డ్స్ అవి ఒక్కొక్కటి. బట్ ఈ మెటీరియల్ జస్ట్ ఈ యూనివర్స్ ఒకటే, అలాగా మల్టీ యూనివర్స్, అన్లిమిటెడ్ యూనివర్సెస్ ఉన్నాయి, అదే జస్ట్ 1/4 అనమాట. సో ఈ 1/4, ఈ 3/4 వరల్డ్ మీరు ఎలాగైతే బ్రాడ్కాస్ట్ చేస్తారో న్యూస్ ఛానల్స్ ఈ వరల్డ్ గురించి, ఈ వరల్డ్లో కూడా యూనివర్స్ గురించి, ఈ ప్రస్తుతం ఎర్త్ ప్లానెట్ గురించి, అలాగా 3/4 వరల్డ్ స్పిరిచువల్ వరల్డ్ గురించి స్పిరిచువలిస్ట్ మాత్రమే, ఆధ్యాత్మిక ఆచార్యులు మాత్రమే మాకు చెప్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం మేము, వారి దగ్గర, ప్రభుపాదులు వారి దగ్గర నుంచి ఈ జ్ఞానం అంతా, త్రూ స్క్రిప్చర్స్.
సో హరే కృష్ణ మూమెంట్ అనేది జస్ట్ టు అవేకన్ గాడ్ కాన్షియస్నెస్, హూ ఇస్ గాడ్, ఐ మీన్ వేర్ హీ లివ్స్, హీ హ్యాస్ హోమ్, హీస్ అ పర్సన్. మనం ఎలా పర్సన్, కృష్ణ ఈజ్ ఆల్సో ద పర్సన్, సేమ్ పర్సన్. మీన్స్ మీకు నేను మనసులో అనుకుంటే వచ్చేస్తుందా మీకు, బట్ మీకు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే పర్సనల్గా అఫెక్షనే చూపాలి, రెసిప్రికేషన్ చూపించాలి కదా. కొంతమంది అంటారు లైట్, కృష్ణ ఇస్ లైట్, ఒక పవర్ ఉంది, ఏదో ఎనర్జీ ఉంది. యాక్చువల్లీ వీఆర్ ఎనర్జీస్ ఆఫ్ హిమ్, హీఈస్ ఎనర్జెటిక్. ఎనర్జెటిక్లో ఎనర్జీ ఉండొచ్చు, బట్ ఎనర్జీ ఎనర్జెటిక్ అయిపోదు. సో మనం మార్జినల్, there are 3 kinds of energies. One is a superior internal energy of Krishna and marginal living entities we are. So and then external energy undi, separated, adi eppudu forever it is separated. And internal energy, it is internal potency of Krishna. Manam madhyalo untam, marginal living entities ani. Ante manaki chances of fall down ekku undi, ante ikkadikaina vellachu, manam paikaina vellachu, kindaina padachu, ala undi. సో అలాంటి వారి కోసం ఆధ్యాత్మిక ఆచార్యులు వచ్చి పైకి రండి అని చెప్పి ఈ విద్య మనకి ఇచ్చారు. సో ఆ విద్యని తీసుకొని ఈ హరే కృష్ణ మూమెంట్ అనేది జస్ట్ కృష్ణ గురించి స్ప్రెడ్ అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో అది ఫాలో అయ్యి మనం దేవుడితోనే ఉండి దేవుడి సంగత్యంకి వెళ్ళడం. అని వీ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్. అది మన రియల్ హోమ్ ఈజ్ జస్ట్ టెంపరీ. దుఃఖాలయం అశాశ్వతం, మెటీరియల్ వరల్డ్ అనేది. సో ఇది అశాశ్వతం, బట్ దుఃఖాలయం. అందరూ దుఃఖపడుతూనే ఉన్నారు, బట్ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. దుఃఖపడి కూడా వదిలేసుకుని, ఐ మీన్ ఎందుకంటే వాళ్ళకి రియల్ వరల్డ్ తెలియదు, ఆధ్యాత్మిక ప్రపంచం ఒకటి ఉంది, మన హోమ్ ఉంది అని తెలియదు. సో వీఆర్ నౌ వీ హ్యావ్ టేకెన్ యూ టర్న్ టువర్డ్స్ బ్యాక్ హోమ్. అక్కడి నుంచి పడ్డాం అందరం, వీ ఫెల్ డౌన్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి వచ్చాం. మన ఫస్ట్ లైఫ్ బ్రహ్మగా పుట్టింటాం మనం, ఫస్ట్ అక్కడి నుంచి వచ్చిన బ్రహ్మ నుంచి డిగ్రేడ్ అవుతూ ఈ మనిషిగా వచ్చి కొంతమంది యాంట్స్గా పుడుతున్నారు, కొంతమంది చెట్లుగా, మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. సో మళ్ళీ ఈ మనిషిగా పుట్టి ఎంత దుర్లభమైన జన్మం, ఐ మీన్ వెరీ వెరీ రేర్ బర్త్ ఇది. ఈ రేర్ బర్త్ని మనం ఉపయోగించకపోతే మళ్ళీ మిలియన్స్ ఆఫ్ బర్త్ తీసుకొని ఇంకొక మనిషి జన్మ రావాలి. అంతవరకు ఎందుకు? ఇప్పుడే, ఐ మీన్ వెన్ యూ హ్యావ్ రైట్ నౌ ఛాన్స్ టు గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్, వై టు వెయిట్ ఫర్ నెక్స్ట్ లైఫ్. సో వీఆర్ ప్రాక్టీసింగ్, బట్ వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ సో ప్యూర్ డివోటీ అనేసి మేమేం చెప్పుకోవడం లేదు. బట్ మేము జస్ట్ సాధన చేస్తున్నాం, సాధన, ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీస్ యూ కాంట్ బికమ్ అ నైస్ డాన్సర్ ఆల్సో. మన స్పిరిచువలిస్ట్ మీన్స్ దట్ ఈస్ థియిస్టిక్ ట్రాన్సెండెంటల్ సైన్స్. అందరూ అంటారు ఇదేదో సెంటిమెంట్, రిలీజియన్, ఫిలాసఫీ. నో, ఇట్ ఈస్ అ సైన్స్, కంప్లీట్ సైన్స్ అండ్ ట్రాన్సెండెంటల్ సైన్స్. ఆ సైన్స్ గురించి ఎవరైనా టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాట్ టీచర్ ఈస్ ఓన్లీ ద స్పిరిచువల్ మాస్టర్, ఆధ్యాత్మిక ఆచార్య. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, మేము అది నేర్చుకున్నాం, అది ఫాలో చేస్తున్నాం, ఇప్పుడు సాధన చేస్తున్నాం, ప్రాక్టీస్. ఎందుకంటే ఓవర్ నైట్ డివోటీ అయిపోరు ఎవరు. నేను కూడా వచ్చింది మొన్ననే, అంతకుముందు నేను కూడా ఇలా అందరిలాగే ఉన్నాను. సో ఇప్పుడు ఫాలో అవుతూ ఉన్నాను సాధన. బట్ మనం చాలా డిటర్మైన్గా ఉండాలి, లేకపోతే మళ్ళీ పడిపోతుంది. ఎప్పుడైనా పడిపోవచ్చు. ఈవెన్ బ్రహ్మ పొజిషన్కి వెళ్ళి కూడా మళ్ళీ పడవచ్చు. మనం అక్కడి నుంచి వచ్చాం కదా. సో హరే కృష్ణ మూమెంట్ అండ్ ఇస్కాన్ అనేది కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది అని అంటారు. అండ్ మీరు ఎలా డిఫరెంట్ ఫ్రమ్ హరే కృష్ణ మూమెంట్? యాక్చువల్లీ శ్రీ చైతన్య మహాప్రభు ఈస్ నన్ అదర్ దాన్ కృష్ణ హిమ్సెల్ఫ్. కృష్ణనే యాక్చువల్లీ ద్వాపర యుగంలో వచ్చినప్పుడు చెప్పారు, సరెండర్ అన్ టు మీ, అబాండన్ ఆల్ రిలీజియన్స్, సరెండర్ అన్ టు మీ అలోన్, ఐ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ దీస్. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షేసామి మా శుచః, డు నాట్ వరీ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ అని చెప్పారు. బట్ మనం ఏమనుకున్నామంటే కమాండ్ చేస్తున్నారు కృష్ణ, చూడ అంటే మీకు ఇది చేస్తేనే నేను మీరు ఇస్తారా లేకపోతే తీసుకొని పోరా అంటే. కృష్ణ లవ్ ఎవరికి తెలియదు. వి ఆల్ హ్యావ్ స్టంటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కృష్ణ. వి డు నాట్ నో హౌ మచ్ కృష్ణ లవ్స్ అస్. అసలు కృష్ణ ప్రేమించకపోతే మనం ఇక్కడ కూర్చొని కూడా ఉండలేం. అంటే మనం ఏ విధంగా వెళ్ళాలంటే అన్ని ఆపర్చునిటీస్ మనకి కైండ్లీ కృష్ణ ఇస్ గివింగ్. సో మచ్ హీ లవ్స్ అస్. ఇఫ్ యూ నో దట్ లవ్ యూ విల్ నెవర్ లీవ్ కృష్ణ. బట్ అదే ఈ బ్రహ్మ సంహిత బుక్ ఉంది. సో మేము ఇవన్నీ చదువుతున్నాం, స్క్రిప్చర్స్ అన్ని చదివి కృష్ణ ఎంత ప్రేమిస్తున్నారో తెలుసుకుంటాను. సో రెసిప్రికేట్ చేస్తాం. ఎందుకంటే కృష్ణ కూడా పర్సన్, సుప్రీం పర్సన్, మనలాగా స్మాల్ పర్సన్ కాదు. ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణనే వీళ్ళకి తెలియదు, సరెండర్ అవ్వమంటే అవ్వడం లేదు, అందుకని కృష్ణనే స్వయంగా భక్తి రూపం భక్తునిగా వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఏబిసిడి టీచర్ మనకి చిన్న పిల్లలకి నేర్పిస్తారు, ఏబిసిడి రాయి చైల్డ్కి అని. అంటే టీచర్ చైల్డ్ అయిపోరు. టీచర్ కాన్షియస్నెస్ వేరు, చైల్డ్ కాన్షియస్ నేర్పిస్తున్నారు కదా అనేసి టీచర్ ఇప్పుడు నేర్చుకోవడం లేదు ఏబిసి. సో కృష్ణనే వాళ్ళకి తెలియలేదు అని 536 years బిఫోర్, జస్ట్ 500 is very very less for us. So in comparison to 5,000 and millions of years gap. సో అంత దగ్గరలోనే శ్రీ చైతన్య మహాప్రభు వచ్చి మనకి చూపించారు ఇలా చేయాలి అని. ఎగ్జాక్ట్లీ చైతన్య చరితామృత బుక్ ఉంది. సో అవి మనం చదివితే ఈ కలియుగలో, సిన్ఫుల్ లైఫ్లో
ఏ ప్రాసెస్ తీసుకోవాలి, ఎలా చేయాలి, ఐ మీన్ అట్లా చెప్పేసి వదిలేదు కృష్ణ, నాకు సరెండర్ అవ్వండి అని చెప్పేసి వదిలేదు, ఎలా చేయాలి అది కూడా చూపించారు. చైతన్య చరితామృత చదివితే మనకి అంతా తెలుస్తుంది, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి డివోటీస్. సో డివోటీస్ అంతా అవే చదువుతున్నా, హైయెస్ట్ థింగ్స్, ఐ మీన్ దోస్ ఆర్ ద స్క్రిప్చర్స్ టు బి స్టడీడ్. అది రియల్ ఎడ్యుకేషన్ అంటే. ఇదంతా మెటీరియల్ ఎడ్యుకేషన్. ఇది ఎలా మెటీరియల్ సైన్స్ ఉందో అలా స్పిరిచువల్ సైన్స్ కూడా ఉంది. సో కృష్ణ ఇంట్రడ్యూస్ చేసిన సంప్రదాయ ఇది, చైతన్య మహాప్రభు లాగా బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం. దెర్ ఆర్ 4 సంప్రదాయస్. ఐ మీన్ కృష్ణ గురించి డిఫరెంట్ వేస్ ఆఫ్, ఐ మీన్ డివోటీస్ ఎలా ఎలా డివోషనల్ సర్వీస్ చేస్తారు, అది బ్రహ్మ ఫస్ట్ లివింగ్ ఎంటిటీ ఎలా వర్షిప్ చేస్తారు, అది బ్రహ్మ సంప్రదాయం అంటారు. ఇంకొకటి రుద్ర సాంప్రదాయం ఉంది, అంటే శివుడు ఎలా కృష్ణుని వర్షిప్ చేస్తారు, అదొక సాంప్రదాయం. ఇంకొకటి శ్రీ సంప్రదాయం, తిరుపతిలో ఫాలో చేసి మోతుంది. సో శ్రీ సంప్రదాయ లక్ష్మీదేవి కృష్ణుని ఎలా పూజిస్తుందో అది శ్రీ సంప్రదాయం. ఇంకొకటి కుమార సంప్రదాయం, మీన్స్ కుమారాస్, 4 కుమారాస్ చైల్డ్ లాగా ఉంటారు, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, బట్ వాళ్ళు ఆ బాడీ తీసుకున్నారు. సో వాళ్ళు ఎలా కృష్ణుని సేవిస్తారు. సో అలా 4 సంప్రదాయస్ ఉన్నాయి. ఆ 4 సంప్రదాయస్ నుంచి 2 మేజర్ ప్రిన్సిపల్స్ తీసుకొని శ్రీ చైతన్య మహాప్రభు బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అనేది మనకి ఇచ్చారు. సో ఇన్ ఫ్యూచర్ డేస్ ఇది గోల్డెన్ పీరియడ్. సో ఫ్యూచర్ 10,000 ఇయర్స్ వరకు ఇదే పీరియడ్ ఉంటుంది. ఈ కలియుగం అనేది కంప్లీట్లీ సిన్ఫుల్ లైఫ్ అయినప్పటికీ ఇది గోల్డెన్ ఏజ్ అనమాట. మనం వీఆర్ ఫార్చునేట్ అట్లీస్ట్, అంటే ఇంత సిన్ఫుల్ లైఫ్కి అన్ఫార్చునేట్ అయినప్పటికీ వీఆర్ ఫార్చునేట్ టు గెట్ బర్త్ ఇన్ దిస్, బికాస్ ఎవ్రీవేర్ యు ఆర్ హియరింగ్ హరే కృష్ణ. సో ఈ మూమెంట్ మనకి ఇచ్చారు అందరికీ. ఐ మీన్ ఇన్ ఫ్యూచర్ డేస్ ఓన్లీ 1 సంప్రదాయ, దట్ ఈస్ బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయ, అండ్ 1 book భగవద్గీత, అండ్ 1 mantra that is Krishna, and 1 activity that is only devotional service to Krishna, అలా వస్తుంది. సో ఇప్పుడు మేము ఆ లైన్లో ఉన్నాం, మీన్స్ వీఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ ఫ్రమ్ కృష్ణ. కృష్ణ ఇచ్చిన సంప్రదాయ ఇది. 32nd ఆచార్య శ్రీల ప్రభుపాద్. సో ప్రభుపాద్ గేవ్ us the రిత్విక్ ఇనిషియేషన్ సిస్టమ్. ఐ మీన్ హీ ఆఫిషియేటెడ్ సమ్ ఆచార్యస్. సో వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకొని అందరూ ఇన్స్ట్రక్టింగ్ స్పిరిచువల్ మాస్టర్స్ అవ్వడం ప్రభుపాద ఆచార్య యొక్క ఆశ. వీ ఆల్సో వాంట్ టు బికమ్ భక్తి వేదాంతస్ లైక్ హిమ్. ఇట్ ఈస్ హిస్ డిసైర్. సో వీఆర్ స్టడింగ్ ఆల్ ద స్క్రిప్చర్స్. వి జస్ట్ స్టార్టెడ్. శ్రీ చైతన్య మహాప్రభు ఎవ్రీ భరత వర్షకి ఒక ఆర్డర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట. అంటే మనకి జాబ్ ఇచ్చారు చైతన్య మహాప్రభు. ఎవ్రీ భరత, ఆల్ ద ఇండియన్స్, యూ జస్ట్ గో టు ఆల్ ద కంట్రీస్, ఐ మీన్ ఆల్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అండ్ డిస్ట్రిబ్యూట్ దిస్ మెసేజ్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్ హెడ్ అనేసి ఇచ్చారు. సో అందుకోసం హరే కృష్ణ మూమెంట్ డివోటీస్ అంతా డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళి, అదర్ కంట్రీస్కి విష్ణు కృష్ణ తెలీదు. శ్రీల ప్రభుపాద ఒక హోమ్ ఇచ్చారు అందరికీ యునైట్, ఐ మీన్ అందరి కోసం అనేసి ఒక హోమ్ ఇచ్చారు అనమాట, ఇస్కాన్ అనే హోమ్. ఇప్పుడు మేము ఐ మీన్ అన్ని కంట్రీస్లో స్ప్రెడ్ అయింది, బట్ ఇస్కాన్ సింగపూర్లో ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎందుకంటే శ్రీల ప్రభుపాద్ని అలౌ చేయని బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం అనేసి. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. సో నేను బ్రీఫ్గా చెప్తున్నాను. సో ఆ ప్లేస్లో ఇప్పుడు టు పే హోమేజ్ టు శ్రీల ప్రభుపాద్ అండ్ బై బీయింగ్ కంప్లీట్లీ ఒబీడియంట్ టు శ్రీల ప్రభుపాద్, హిస్ గ్రేస్ సుందరగోపాల్ ప్రభుజీ అక్కడ సింగపూర్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. అది ఆఫ్టర్ లాట్ ఆఫ్ రైవల్రీ మీన్స్ స్ట్రగుల్స్ అంతా. సో అక్కడ డివోటీస్ని ఫామ్ చేశారు. ఐ మీన్ మనకి ఇక్కడ ఇండియన్సే, ఈవెన్ సంప్రదాయాల్లో ఉండే వాళ్ళకే కృష్ణుడి గురించి చెప్పాలంటే ఎంత కష్టం. అక్కడ ఆల్ లేచర్స్ అండ్ యవ్వనాస్ ఎంత కష్టం. సో అలాంటి కష్టాన్ని తన పైన తీసుకొని అట్ ద ఏజ్ ఆఫ్ 70, ఐ మీన్ సో హీఈస్ డూయింగ్ సో మచ్ హార్డ్ వర్క్. సో అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ మందిర్, ఐ మీన్ ఇస్కాన్ నేమ్ ఇవ్వలేదు వాళ్ళు, ఐ మీన్ అలౌ చేయలేదు కాబట్టి అది ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ మందిర్గా నేమ్ తీసుకొని అక్కడ కంటిన్యూ చేస్తున్నాం హరే కృష్ణ మూమెంట్ అనేది. సో ఇప్పుడు జస్ట్లీ వీ హ్యావ్ 60 days టైమ్ ఫర్, ఐ మీన్ గవర్నమెంట్ ఆల్సో శాంక్షన్ ఒక ల్యాండ్ ఇచ్చారు. సో 60 days టైం ఉంది ఇంకా కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే సింగపూర్లో అంతా గవర్నమెంట్ పాలసీసే. ఒకవేళ మనం ఆ టైం లోపల స్టార్ట్ చేయకపోతే ఆ లోన్ దానికి కష్టపడిన అంతా పోతుంది. సో వీఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ దట్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అండ్ ఆల్ ద రిచ్ పీపుల్. ఎవరైతే యాక్చువల్లీ గృహస్థ ధర్మ ఇది, ఎవరైతే గృహస్థ ఆశ్రమంలో ఉంటారో 50% ఆఫ్ ద ఇన్కమ్ చారిటీ కోసం వైష్ణవాస్కి ఇవ్వాలి అనమాట, బ్రాహ్మణాస్కి వైష్ణవాస్కి. సో ఇది రైటియస్ మూమెంట్ విచ్ ఈస్ కమింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ శ్రీల ప్రభుపాద్. అండ్ శ్రీల ప్రభుపాద్ డొనేట్ చేస్తే యాక్చువల్లీ బిలియన్స్ ఆఫ్ టైమ్స్లో రిటర్న్ వస్తుంది. సో అందుకని ఎవరైనా రిచ్ పీపుల్, ఐ మీన్ ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళు ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వాళ్ళు డొనేట్ చేయొచ్చు మా కంపెనీ. ఐ మీన్ తప్పకుండా మీ సంకల్పమే నిజంగా. అంటే ఇస్కాన్ వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటారు. ఈవెన్ ఇప్పుడు బాగా పెరుగుతుంది, లైక్ ఇండియాలో కాకుండా
అదర్ కంట్రీస్లో లైక్ వాళ్ళు మనలాగే చీరలు కట్టుకుని అలాగే మీలాగా బొట్టు పెట్టుకుని ఆ కృష్ణ నామాన్ని అలా జపం చేసుకుంటూ వెళ్ళిన వీడియోస్ కూడా మనం చాలా చూస్తూ yes. ఉన్నాము. అదంతా కూడా శ్రీల ప్రభుపాద వాళ్ళు చేసిందేనే అంటారా? ఎస్ ఎస్ శ్రీల ప్రభుపాద్ యాక్చువల్లీ ఇప్పుడు చాలా తక్కువ. ఐ మీన్ శ్రీల ప్రభుపాద్ ఉన్నప్పుడు కంప్లీట్లీ డెడికేటెడ్, మిలియన్స్ లైక్ మీరు ఒక కన్సర్ట్కి వెళ్తే ఎలా ఒక సింగర్ పాడుతుంటే వస్తుంటారు అలా వచ్చేవాళ్ళు భక్తులు. ఇప్పుడు తగ్గిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే, ఇండియాలో పెరుగుతూ ఉంది. సో మనమంతా ఇక్కడ నాలెడ్జ్ తీసుకొని అక్కడ స్ప్రెడ్ చేస్తున్నాం. సింగపూర్ కంప్లీట్లీ శ్రీల ప్రభుపాదని ఫాలో చేస్తున్నారు. ఐ మీన్ ఇక్కడ డివియేషన్స్ డిస్ట్రాక్షన్స్ వచ్చాయి ఇంటర్నల్ ఇస్కాన్స్లో, సో వాళ్ళు డిజోబే చేశారు శ్రీల ప్రభుపాద ఆర్డర్స్ని. ఆల్దో ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఉంది, ప్రాబ్లంలో ఫస్ట్ స్టెప్ రాంగ్ చేసి మిగిలిన అన్ని స్టెప్స్ రైట్ చేస్తాను అంటే సొల్యూషన్ పోనీలో ఇచ్చేస్తాను మార్క్స్ అంటారు, లేరు కదా. సో ఆ ఫస్ట్ స్టెప్పే మెయిన్. మన ఎంటైర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ యొక్క సక్సెస్ అనేది బీయింగ్ ఒబీడియంట్ టు శ్రీల ప్రభుపాద్ అండ్ ప్లీజింగ్ శ్రీల ప్రభుపాద్. ఆధ్యాత్మిక ఆచార్యుని ప్లీజ్ చేయడం వల్ల వస్తుంది అనమాట ఆ సక్సెస్. అంటే నేను ప్రోగ్రెస్ అవుతాను, లేకపోతే పడిపోతాం. ఐ మీన్ మెటీరియల్ వాసన అంటే మెటీరియల్ డిజైర్స్ అనేవి వస్తాయి, నాకు అది కావాలి కావాలి అని మళ్ళీ డిగ్రేడ్ అయిపోతూ ఉంటాం. అలా పైకి కిందికి వెళ్తూనే ఉంటాం. సో డివోటీస్ ఫాలో అవుతున్నారు ఆ డివియేషన్స్ కూడా లెక్క చేయకుండా. సో దే ఆర్ వెరీ ప్యూరెస్ట్ మూమెంట్ రైట్ నౌ. యాక్చువల్లీ దిస్ ఇస్ ద జాబ్ గివెన్ బై శ్రీ చైతన్య మహాప్రభు. మనం అందరూ ఇండియన్స్ వెళ్ళాలి, అదర్ కంట్రీస్కి వెళ్ళి ఈ ప్రచారం అనేది చేయాలి. That is our desire. So we are now spreading in the Singapore and we have many other branches also. Russiaలో ఉంది, ఇంకా ఆస్ట్రేలియాలో ఉంది, ఇండియాలో కూడా పాండిచేరిలో ఉంది ఐఎస్కేఎం ప్యూర్లీ. సో చైనా ఇస్ అ కమ్యూనిస్ట్ కంట్రీ. ఐ మీన్ చైనాలో అసలు అట్లీస్ట్ మనకి రూల్స్ రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. మేము వెళ్ళి రోడ్లో వెళ్ళి మనం చాంట్ చేసినా ఎవరు ఏమన్నారు. కానీ చైనా కమ్యూనిస్ట్ కంట్రీలో హిస్ గ్రేస్ నిమాయనితాయ్ దాస్ ప్రభుజీ ఐ మీన్ చాలా కష్టాలు పడి, అంటే ఇప్పుడు తెలుసుకున్నారు నాలెడ్జ్ స్పిరిచువల్. కావాలంటే వచ్చి బృందావనంకి వచ్చి హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో ఉండి చేసుకోవచ్చు కదా. అక్కడ పోలీస్ ఐ మీన్ జస్ట్ హరే కృష్ణ అన్న రిలీజియస్ బుక్ ఇంట్లో ఉన్న ఫైన్ అండ్ జైల్ ఐ మీన్ సెంటెన్స్ ఉంటుంది అనమాట, పనిష్మెంట్ అనేది ఉంది. సో అవన్నీ ఎస్కేప్ చేస్తూ అక్కడ స్ప్రెడ్ చేస్తున్నాయి. ఎందుకు? ఓన్లీ ఫర్ ప్లీజింగ్ శ్రీల ప్రభుపాద్ బై ద ఆర్డర్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్. ఈ మూమెంట్ని అవేర్నెస్ ఇవ్వడం కోసం. అలాగే ఇక్కడ సింగపూర్లో తత్విద్ దాస్ ప్రభుజీ, హిస్ గ్రేస్ తత్విద్ దాస్ ప్రభుజీ కూడా ఆ నాలెడ్జ్ ఇస్తున్నారు మాకు. ఐ మీన్ if they don't give the knowledge, we don't understand all these things. So he studied all the scriptures very completely, very thoroughly, and he's giving all this knowledge. And under Sundar Prabhuji, so many trained brahmacharis are there and also grihastha dharmas. So we are just getting that awareness from them only. గ్రేట్. నిజంగా అంటే చాలా చిన్న వయసులోనే మెటీరియలిస్టిక్ వరల్డ్ కాదు, పరతత్వం అనేది ఒకటి ఉంది అని చెప్పి రియలైజ్ అయ్యి దానికే ఫిక్స్ అయ్యి ఈ చిన్నతనంలోనే ఇంత జ్ఞానాన్ని సంపాదించి అండ్ అలాగే ఈ కృష్ణతత్వాన్ని కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ స్ప్రెడ్ చేయాలి అని చెప్పి ఉన్న మీ సంకల్పం చాలా గొప్పది. నిజంగా చాలా సంతోషం ఈరోజు మీతో మాట్లాడినందుకు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. యాక్చువల్లీ ఐ ఫర్గాట్ టు మెన్షన్, we have in Philippines also, and there are other classes also. Telugu Bhagavad Gita classes are there in regional languages, in Bengali, Hindi, English, all languages. We are scheduling meetings for allowing all the common people to get interacted with us, so to get all those questions being answered about spiritual world. So if anybody interested like this, అంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న కావాలి అనిపిస్తుంది బట్ నమ్మలేని స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ they can join. We have a fixed schedule of all this. I mean, we have a WhatsApp group also, KI Krishna Inspiration Group. They can be getting inspiration. And for example, మనం మెసేజెస్ చూస్తూ ఉంటాం, ఎప్పుడు సినిమా మెసేజెస్, ఈ మెసేజ్ చూస్తే అలాగే వెళ్ళిపోతుంది. అదే ఎప్పుడు ఐ మీన్ డివోటీస్ ప్రొటెక్ట్ చేస్తాను, అదే మెసేజ్ ఇన్స్పిరేషన్. దే ఆర్ ఇన్స్పైర్డ్ అండ్ దే ఆర్ ఇన్స్పైరింగ్ us. So we can get the WhatsApp and Instagram accounts are also there. They can follow these accounts. Okay. So కింద మెన్షన్ చేస్తే వాళ్ళు Yes. follow. I request you to Yeah, sure. Thank you so much. Hare Krishna. Thank you very much.